పార్టీలో చేరికలపై తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలి అనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తరువాత అనుమతి ఇచ్చిన తరువాత వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ ఇది గమనించాలని స్పష్టం చేశారు. పార్టీలో చేరికలపై తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలి అనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ ఇది గమనించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటిదాకా పార్టీకి సంబంధించి వివిధ హోదాలలో కానీ పార్టీకి సంబంధించి వివిధ పట్టణ గ్రామ వార్డు వారిగా తీసుకున్నా కానీ వార్డులో కానీ గ్రామంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటికే చాలా మంది టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించి వ్యక్తులని టీడీపీ పార్టీలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే టీడీపీ పార్టీలో తీసుకున్న అనంతరం కూడా వారికి కీలకమైన పదవులు కీలకమైన బాధ్యతలు అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆకులు కాలిపోయిన తర్వాత చేతులు పట్టుకుందన్న సంధాన ఏదైతే ఉందో ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలు పట్టణాల్లో ఉన్న టీడీపీలోకి ఆ ముఖ్య నేతలందరూ కూడా ఆ గ్రామ వార్డు పట్టణ ఆ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను ఇప్పటికే టీడీపీలోకి చేర్చుకున్న పరిస్థితి అయితే చేయి దాటిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం అసెంబ్లీ సమావేశాలలో చూసాం, అసెంబ్లీ సమావేశాలలో ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యే గాని ఎవరైనా కావచ్చు అసెంబ్లీలో ఎంతమంది మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉండగా 2019 నుంచి 2024 వరకు ఎంతమంది మీద పోలీసు కేసులు అయినాయి అని చంద్రబాబు నాయుడు అడిగిన క్షణంలో ఇద్దరు తప్పితే మిగతా ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమిలోని ఎమ్మెల్యే లేచి నుంచున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ క్షణంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులతో ఎలా మెలగాలో తెలుసుకోవాలని కూడా చంద్రబాబు అన్న పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపుగా 6 నెలల కాలం పూర్తయింది. 6 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉందో రాష్ట్ర కార్యాలయం మీద ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున దాడి చేసిన ఘటన, అలాగే మంగళగిరి టీడీపీ ఆఫీస్ తర్వాత ఆ గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకుల మీద దాడి చేసిన టీడీపీ ఆఫీసుల మీద కార్యాలయాల మీద ఆస్తుల మీద ధ్వంసం చేయడం ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కేసులో ఉన్న కొంతమంది వచ్చి టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగి దానిలో ఉన్న పేర్లలో దాదాపుగా 11 నుంచి 16-20 మంది దాకా టీడీపీలో చేరిన పరిస్థితి. వాళ్ళందరూ టీడీపీలో ఇప్పుడు వివిధ హోదాల్లో కూడా వెలుగుతున్న పరిస్థితి ఉంది, ఎదుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని పార్టీలో చాలా మంది వేడుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఆ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ ఉందో ఐటీడీపీ
ఇప్పటికే పలు సందర్భాలలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని పలానా వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు పోస్టులు చేస్తున్న ఆ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లం శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుకి ఇది మొత్తం కూడా వివరించిన పరిస్థితి ఉంది. కూడా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు టీడీపీలోకి అడుగు పెట్టాలంటే ఇది టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సమాచారం అందించాలి. సమాచారం అందించిన అనంతరం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి గురించి ఎంక్వైరీ చేసి విచారించి విచారణ అనంతరం రాష్ట్ర కార్యాలయం నుంచి తిరిగి మరలా రిప్లై వచ్చింది. రిప్లై వచ్చిన అనంతరమే ఆ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోవాలంటూ కూడా పల్లం శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తన లెటర్ ప్యాడ్ మీద స్వయంగా సంతకం చేసి ఒక పేపర్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది మీడియాకి. దీంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే పట్టణాల్లో గానీ గ్రామాల్లో గానీ టీడీపీలోకి జాయిన్ అవడానికి వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా లైన్ క్లియర్ చేసుకున్న పరిస్థితి ఉంది. టీడీపీలో చేరకపోతే పలు రకాల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది. బీజేపీలో చేరకపోతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే జనసేన పార్టీలో చేరకపోతే టీడీపీ పార్టీలు వారు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అంటూ కూడా వివిధ పార్టీలో చేరుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయం విధించిన ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా టీడీపీ పార్టీలోకి చేరాలంటే ఖచ్చితంగా సమాచారాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అందించాలి. తిరిగి రాష్ట్ర కార్యాలయం నుంచి వాళ్ళకి రిప్లై వచ్చిన తర్వాత మాత్రమే వారిని పార్టీలోకి చేర్చుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే గుడివాడ ఉందో గుడివాడలో రాము విదేశాల నుంచి వచ్చారు. ఆయన ఒక ఎన్ఆర్ఐ. ఆయన విదేశాల నుంచి వచ్చి లోకల్ గా పెద్ద ఎత్తున ఆయన ఎన్నికల ప్రచారానికి తిరిగారు. ప్రచారానికి తిరిగిన క్షణంలో ఏదైతే రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు టీడీపీ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వెనుగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి ఆయన అక్కడ గెలిపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి చాలా మంది కీలకమైన వ్యక్తులు పార్టీలో తిరగటాన్ని పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్న తర్వాత కూడా ఆయన తన మీద దాడి చేసిన వాళ్ళు టీడీపీలో తిరగటం, టీడీపీ పార్టీని శాసించడం, టీడీపీ పార్టీని వివిధ హోదాలో ఉన్న వాళ్ళకి పదవులు కేటాయించటం, కాంట్రాక్టులు కేటాయించటం, తన గుండెల మీద కూర్చొని వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ గా అండగా ఉన్న క్షణంలో తన మీద దాడి చేసిన వ్యక్తిని ఎలాగే టీడీపీలో కొనసాగిస్తారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కలిసిన పరిస్థితి ఉంది. రఘురామకృష్ణరాజు అంతటి వ్యక్తికే ఇబ్బంది కలిగించిన వ్యక్తిని టీడీపీలు ఎలా ఉంచుకుంటారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఐటీడీపీ సోషల్ మీడియా కానీ పార్టీలోంచి వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు కానీ ప్రధానంగా పార్టీకి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి సంవత్సర కాలం తర్వాత టీడీపీ పార్టీ కళ్ళు తెరిచిందనుకోవాలా. ఇప్పటికే చాలా మంది టీడీపీ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. ఇంక మీదట ఎవరు చేరకుండా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాలని పార్టీ ఆదేశించడం మాత్రం ఇప్పటికైనా చాలా మంచి విషయం అని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.